పటాన్చెరు మండలం పాటి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. దీనిని ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో పాటి సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ గోపాల్, ఉప సర్పంచ్ రజనీకాంత్ పాల్గొన్నారు. పీసీసీ పార్టీ క్రికెట్ క్లబ్లో వన్ ఆఫ్ ది మెంబర్. దీంట్లో ఈరోజు లాస్ట్ ఇయర్ 21లో కూడా 2020 క్రికెట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది సెకండ్ టైం 2022 మళ్ళీ 20 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. మరి క్రీడలను ముందుకు తీసుకోవడానికి మా ఎమ్మెల్యే గారు కూర్చొని మా క్రికెట్ క్లబ్ మెంబర్స్, పీసీసీ మెంబర్స్ అందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని మరి విద్యార్థులు కానీ యూత్ అటు ఇటు వ్యసనాలకు, డ్రగ్స్ కానీ ఇప్పుడు ఇతర గంజాయి కానీ ఇట్లాంటి వ్యసనాలకు పాల్పడకూడదని ప్రతి ఒక్కరిలో దేవదారుడానికి సంబంధించి కూడా మనిషి ఎదుగుదల కోసం మనకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని అందరిలో ఇది పెంపొందించడానికి కోసం కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు తప్పుదో పట్టకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ నుంచి స్టూడెంట్స్ ఈ టైంలోనే వాళ్ళు అటు ఇటు వ్యసనాలకు అలవాటు పడతారు. కాబట్టి అలాంటి వ్యసనాలకు పోకుండా మనము క్రీడల వైపు మళ్లించడానికి మా యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రెండోసారి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా గ్రామ ప్రజలు కానీ మరి మా ఎమ్మెల్యే గారు కానీ వారందరికీ మేము పేరున తెలియజేస్తాం. నేటి ఈ పార్టీ క్రికెట్ క్లబ్కి ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. మేము ఈ టోర్నమెంట్ని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 2021 చేసినాము. మళ్ళీ 2022 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 24 టీములు ఈ రోడ్డు నుండి 15 రోజుల పాటు జరుగుతుంది. ఏప్రిల్ 3వ తారీఖు నాడు ఫైనల్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 70,000, సెకండ్ ప్రైజ్ వచ్చి 35,000. కంటిన్యూగా మేము ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్స్ జరుపుకుంటాము. సో ఈ టోర్నమెంట్ కంటిన్యూ సక్సెస్ కావడానికి మాకు మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్ గారు, మా విలేజ్ వార్డు మెంబర్లు, మళ్ళీ మా తోటి మా ఫ్రెండ్స్, మా ఆర్గనైజర్స్, మా టీము చాలా గట్టిగా ఉంటారు అందరికీ. సో ఈ టోర్నమెంట్స్ మేము ఇంకా విజయవంతంగా నడపాలని మా యూత్ తరఫు నుంచి నేను ఈ టోర్నమెంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.